వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో సంచలనం రేపిన హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రంగంలోకి దిగిన సిఐడి గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆపరేషన్లపై విచారణ జరపనుంది. ఇప్పటి వరకు ఎన్ని ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఇక రక్త సంబంధీకులే కిడ్నీ డొనేట్ చేశారా లేక ఇతరులు చేశారా అనే దానిపై సిఐడి పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడిపై కూడా దర్యాప్తు చేయనుంది సిఐడి. హైదరాబాద్లోని కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం అలాగే ఈ వ్యవహారంలో ఉన్న మధ్యవర్తుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న తమిళనాడు డాక్టర్ పవన్, మధ్యవర్తి ప్రదీప్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది కమిటీ. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అలకనంద ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమన్ రష్యాలో ఎంబీబీఎస్ చేసినట్లు గుర్తించారు. దీంతో రష్యా, యుక్రెయిన్ దేశాలకు ఈ కిడ్నీ రాకెట్కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు డాక్టర్ సుమన్. సర్జరీ చేసిన డాక్టర్లు పవన్, మధ్యవర్తి ప్రదీప్ల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో సర్జరీలు జరిగినట్లు కూడా గుర్తించారు అధికారులు. మరోవైపు ఈ కేసుపై ఏర్పాటైన కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందించింది. ఈ వ్యవహారంపై వైద్యారోగ్య అధికారులతో సమావేశమయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక ఈ కిడ్నీ రాకెట్ ఆపరేషన్స్ అలకనంద ఆసుపత్రిలో గత 6 నెలలుగా జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమన్ రష్యాలోని ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో ఆసుపత్రి నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే నెఫ్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా ఆసుపత్రికి లేవని కూడా విచారణలో గుర్తించారు అధికారులు. దీంతో పాటు 9 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకుని ఏకంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రన్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన అలకనంద ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. మరోవైపు డాక్టర్ సుమన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా మరో 8 మంది బ్రోకర్లను కూడా అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 2 మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన నస్రీం భాను, ఫిర్దోస్లు కిడ్నీ డోనర్స్గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టు ప్రభకు ఈ కిడ్నీలు అమర్చినట్లు గుర్తించారు. అయితే ఇందుకోసం ఒక్కో ఆపరేషన్ కోసం 55 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్లో జరిగినటువంటి కిడ్నీ రాకెట్కి సంబంధించి లోతుగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, తెలంగాణలో జరిగిన ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి సిఐడి విచారణకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అప్డేట్స్ ఏంటి? కిడ్నీ రాకెట్పై అటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దృష్టి సాధించింది. ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇప్పటికే అధికారులతో దిశానిర్దేశం చేశారు. ఈ కేసుని సిఐడికి అప్పచెప్పే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సిఐడికి అప్పచెప్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ కేసుని సిఐడికి బదిలీ చేసే దిశగా అటు ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ పోలీసులు ఈ కేసులో మొత్తం 7 అంటే ప్రధాన నిందితుడు హాస్పిటల్ నిర్వాహకుడు సుమంత్తో పాటు మరొక 7 మొత్తం 8 మందిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వారందరినీ కూడా పూర్తిగా ఆధారాలు సేకరించి రేపు ఉదయం వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇతర రాష్ట్రాలు అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నీ డోనర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ నిర్వహించి మొత్తం కూడా కిడ్నీ ట్రాన్స్లేషన్ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే కొన్ని ఎవిడెన్స్ అయితే అటు పోలీసులు సేకరించారు. దీంతోపాటు ఒక్కొక్క ఆపరేషన్కి 50 నుంచి 55 లక్షలు వసూలు చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఇంకా ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారందరిపై కూడా పోలీసులు కాల్ డేటాతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు ఆధారంగా కేసుని క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎవరైతే డోనర్స్ కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు, ఇందులో మెయిన్ కింగ్ పిన్గా ఉన్నటువంటి కొంతమంది హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారో వారు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. మొత్తం ఇందులో దాదాపు 10 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడైతే 8 మందిని అరెస్ట్ చేశారు. మరొక 2 కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. హాస్పిటల్ నిర్వాహకుడుగా ఉన్నటువంటి సుమంత్ చౌదరి అనేటువంటి వ్యక్తి కోసం కూడా ప్రస్తుతం అయితే అటు
పోలీసులు అదుపులో ఉన్నారు. అతని దగ్గర నుంచి కూడా కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ అడ్డాగా చేసుకొని కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం మీద పోలీసులు గుర్తించారు. కాబట్టి దీని వెనుక గత 6 నెలల నుంచి కూడా ఈ కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తున్నారు. దాదాపు 50 నుంచి 55 లక్షలు ఒక్కొక్క ఆపరేషన్కి వీరు వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందిని ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి తరలించారు, వారికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ కేసులో ఇంకా ఫర్దర్గా మరికొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. సునీల్, అలకనంద ఆసుపత్రి ఈ ఘాతుకాన్ని 6 నెలలుగా చేస్తోంది. ఈ ఉదంతం అంతా కూడా వెలుగు చూసింది. 2 మనుషులే బయటకు వచ్చారు. ఒకవేళ విచారణ జరిగితే ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు? ఈ హాస్పిటల్ నిర్వాహకుడు ప్రధాన సూత్రధారి సుమన్ అలియాస్ సుమంత్ చౌదరిని ప్రస్తుతం మీద పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇతనితో పాటు కొంతమంది బ్రోకర్స్ మధ్యలో ఏజెంట్స్గా ఉండి దందా చేస్తున్నటువంటి కొంతమంది బ్రోకర్స్ కూడా ఈరోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు. గత 6 నెలల నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు. కొంతవరకే హాస్పిటల్ పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్ తీసుకొని మోతాదు మించి బెడ్స్ని వేయడం, అదేవిధంగా ఇల్లీగల్గా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క హాస్పిటల్ రన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే అటు డిఎంహెచ్ఓ అధికారులు కావచ్చు, వైద్యశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే హాస్పిటల్ మొత్తం కూడా సీజ్ చేశారు. ఎవరెవరికి కిడ్నీ ట్రాన్స్లేట్ చేశారు, ఎవరెవరు కిడ్నీ మార్పిడి చేశారు అన్న తరాలు మొత్తం డేటాను అయితే పూర్తిగా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికైతే 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ 8 మందిలో ఇంకా కొంతమంది పరారీలు ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. సునీల్, ఓకే సునీల్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.